చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆదివారం మూసివేయనున్నారు. 7న రాత్రి 9:50 నుండి 8న తెల్లవారుజామున 1:31 వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం 3:30 నుండి సోమవారం తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూసివేయబడుతుంది. గ్రహణానికి 6 గంటల ముందు ఆలయ తలుపులు మూసివేయబడతాయని, ఇట్టి విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ అధికారులు కోరారు. చంద్రగ్రహణం సందర్భంగా భక్తుల సౌకర్యాలపై మా తిరుమల ప్రతినిధి గోపి మరిన్ని వివరాలు అందిస్తారు. నిత్యం వేలాది మందికి స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్నటువంటి వెంకన్న చంద్రగ్రహణం కారణంగా దాదాపు 13 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఏదైతే రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు సోమవారం తెల్లవారుజామున 3:30 వరకు శ్రీవారి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా స్వామివారికి విశ్రాంతి ఏర్పడినది. మరోప్రక్క ఏదైతే చంద్రగ్రహణం కారణంగా దాదాపుగా శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలో ఉన్నటువంటి వరాహస్వామి ఆలయం, అదేవిధంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ఆ బేడి ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు తిరుమలలో ఉన్నటువంటి ఉప ఆలయాలను కూడా చంద్రగ్రహణం కారణంగా రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 3:30 వరకు ఆలయాన్ని మూసివేన్నారు. అటు తర్వాత రేపు సోమవారం తెల్లవారుజామున 3:30 తర్వాత ఏదైతే శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి అర్చకులు శ్రీవారి ఆలయం లోపల శుద్ధి పుణ్య వచనం అనంతరం కూడా తెల్లవారుజామున 3:30 సుప్రభాతంతో స్వామివారి దర్శనానికి మొదలుపెట్టిన తర్వాత అటు తర్వాత స్వామివారి భక్తునికి సామాన్య భక్తులను అయితే అనుమతిస్తారు. అటు తర్వాత చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారి ఆలయం బయటకు కోతవేతు దూరంలో ఉన్నటువంటి అన్నప్రసాద కాంప్లెక్స్ను కూడా రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కూడా మూసివేస్తారు. అటు తర్వాత ఏదైతే సోమవారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో కూడా వెంగమాంబ అన్నప్రసాద విభాగాన్ని కూడా తెరుస్తారు. ఏదైతే చంద్రగ్రహణం కారణంగా తిరుమలకు వచ్చిన భక్తుల కోసం కూడా తిరుమలలో పలు ప్రాంతాల్లో కూడా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆ శ్రీవారి ఆలయాన్ని మూసివేసిన తర్వాత అటు ప్రాంతాల్లో కూడా తిరుమలలో వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా తిరుమల పలు ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ, అదేవిధంగా మజ్జిగ, శీతల పానీయాలను కూడా అందజేస్తున్నారు ఇప్పటికే టీటీడీ అధికారులు చెప్పారు. మరోప్రక్క ఏదైతే చంద్రగ్రహణం కారణంగా తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే విఐపీలకు కూడా ఒక ముఖ్యమైన సూచనలు చేశారు. ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి 8వ తేదీ 7వ తేదీ కూడా స్వామివారికి సంబంధించినటువంటి విఐపీ బ్రేక్ దర్శనాలు కూడా పూర్తిగా రద్దు చేశారు. మరోపక్క 2 రోజుల పాటు విఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేశామని చెప్పి ఇప్పటికే టీటీడీ ఒక ప్రకటన అయితే తెలిపింది. చంద్రగ్రహణం కారణంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కూడా ముందుగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి కూడా దాదాపుగా టీటీడీ 2-3 రోజులుగా తిరుమలలో కూడా అనౌన్స్ చేస్తుంది. మరోపక్క చంద్రగ్రహణం కారణంగా దాదాపుగా 13 గంటల పాటు శ్రీవారి ఆలయంలో ఉన్నట్టు మూర విరాట్కు కూడా 13 గంటల పాటు విశ్రాంతి దొరుకుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది తిరుమలలో చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి సమాచారం. ఏదైతే తిరుమల నుండి కెమెరా పర్సన్ ప్రవీణ్తో గోపి 6 టీవీ తిరుమల.